సో, ఈరోజు మనము సేల్స్‌ఫోర్స్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో కొన్ని టిప్స్ చూద్దాం. చాలామంది సేల్స్‌ఫోర్స్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. బట్ అయి క్లియర్ అవ్వవు. సో, దాన్ని ఎలా ఎలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి? వాట్ ఆర్ ద టిప్స్ అనేది ఈరోజు చూద్దాము. సో, ఫస్ట్ ఏందంటే మీరు సేల్స్‌ఫోర్స్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందు అట్‌లీస్ట్ 70-80% అనేది సేల్స్‌ఫోర్స్ టాపిక్స్ ఉంటాయి గదా! ఆటిని ప్రిపేర్ అవ్వాలి థరోగా. సో, దాంట్లో గూడా మేజర్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. అంటే అడ్మిన్, డెవలప్‌మెంట్. సో, అడ్మిన్‌లోకొస్తే ఆహ్, సెక్యూరిటీ ఈజ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ప్రొఫైల్ అంటే ఏంది? పర్మిషన్ అంటే ఏంది? రోల్స్ అంటే ఏంది? సినారియో బేస్డ్ క్వెషన్స్, ఆటోమేషను, లైక్ ఫ్లోసు, వర్క్ ఫ్లోసు, డిఫరెన్స్ ఏంది వర్క్ ఫ్లోస్‌కి. నెక్స్ట్ అపెక్స్ మీద, ట్రిగ్గర్స్ మీద. సో, ట్రిగ్గర్స్ మీరు గాని చూస్తే వితౌట్ ట్రిగ్గర్ మీద లేకుండా మీకు ఒక ఇంటర్వ్యూ అనేది ఉండదనమాట. సో, మీరు థరోగా ఏందంటే ట్రిగ్గర్స్ మీద ప్రిపేర్ అవ్వాలి. డిఫరెంట్ సినారియోస్, బిఫోర్ ట్రిగ్గర్, ఆఫ్టర్ ట్రిగ్గర్. సో, ఇట్లా మీరు ఒక 70-80% నెక్స్ట్ ఎల్‌డబ్ల్యూసీ ఉంటే ఎల్‌డబ్ల్యూసీ మీద మీరు కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ అంతా బాగా ప్రిపేర్ అయ్యి, మీకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ఆ తర్వాత మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలనమాట. సో, నెక్స్ట్ థింగ్ చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే, ఈ రెజ్యూమ్‌లో ఏం చేస్తారంటే, ఎవరిదో ఒక రెజ్యూమ్ తీసుకొని ఆ రెజ్యూమ్‌ని జస్ట్ ఫోను నంబరు, నేము చేంజ్ చేసేసి అప్‌లోడ్ చేస్తారనమాట. సో, దాంట్లో ఏందంటే చాలా అన్నెసరీ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. మీరు ట్రై చేస్తున్నారు. సో, ప్రీవియస్ మీరు ఏ రెజ్యూమ్ అయితే తీసుకుంటారో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అతను సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, ఎక్స్‌పీరియన్స్ క్లౌడ్ ఇట్లా చాలా క్లౌడ్స్ పెట్టేసి ఉంటారనమాట. సో, మీరేం చేస్తారు ఆ రెజ్యూమ్ జస్ట్ తీసుకొని అట్లే అప్‌లోడ్ చేస్తే ఏమవుతదంటే మీకు ఇప్పుడు మీరు ఇయన్నిటి మీద మీరు వర్క్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఆన్సర్ చేయడం చాలా కష్టమైపోతది క్వెషన్స్. సో, మీరేం చేస్తారు ఓన్లీ సర్వీస్ క్లౌడ్ వరకే పెట్టుకోండి. సో, అప్పుడేమవుతాయంటే మీకు క్వెషన్స్ దాని మీదనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటిగ్రేషన్స్ మీద ఐడియా లేదు. సో, ఇంటిగ్రేషన్స్ పెట్టొద్దు. సో, రెజ్యూమ్ అనేది మీకు ఏ వచ్చో దాని మీదే పెట్టండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజువల్ ఫోర్స్ రాదు. ఓన్లీ ఔరా, ఎల్‌డబ్ల్యూసీ వచ్చు. సో, జస్ట్ ఔరా, ఎల్‌డబ్ల్యూసీ మాత్రమే పెట్టండి. అప్పుడేమవుతాయంటే ఇంటర్వ్యూయర్ మీకు రెజ్యూమ్‌లో ఉన్న దాని మీదే క్వెషన్స్ అడుగుతారు. అట్లా కాకుండా మీరు అన్నీ అన్నెసెసరీ పెడితే ఏమవుతాయంటే, సో, అన్నెసెసరీగా వాళ్ళు మీకొచ్చిన దాని మీద కాకుండా వేరే టాపిక్స్ మీద క్వెషన్స్ అడతారనమాట. దానివల్ల మీ ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయన్నమాట. సో, థర్డొచ్చి ఇది చాలా యూజ్‌ఫుల్. సో, చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటారనమాట. చాలా ఇంటర్వ్యూస్ వస్తా ఉంటాయి. షెడ్యూల్ అవుతా ఉంటాయి. మీరు ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటారు. బట్ మీకు అయి క్లియర్ అవ్వనమాట. ఏదో ఒక రౌండ్ పోతుంటది. సో, ఇక్కడేందంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అంత కాదు మ్యాటర్. సో, మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దానికి మీకు ఒక యూజ్‌ఫుల్ టిప్ ఏందంటే మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. సో, ఈ బుక్‌లో ఏం చేస్తారంటే మీరు ఎవ్రీ ఇంటర్వ్యూ తర్వాత ఏమేం క్వెషన్స్ అడిగారు అయన్నీ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకొని మీరు ఏ అయితే ఆన్సర్ చేయలేకపోయారో ఆహ్, ఆ క్వెషన్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసుకొని సో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్‌ని ప్రిపేర్ అవ్వండి. సో, ఇలా అయితే ఏమవుతదంటే ఒక 10 ఇంటర్వ్యూస్ లేదంటే ఒక 6-7 ఇంటర్వ్యూస్ తర్వాత ఏమవుతాయంటే రిపీటెడ్‌గా ఉంటాయన్నమాట క్వెషన్స్. సో, ఈ క్వెషన్స్ రిపీటెడ్‌గా ఉండడం వల్ల మీరు క్వెషన్స్ ఆన్సర్ చేయగలరు. సో, మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరనమాట. సో, అపార్ట్ ఫ్రమ్ థియరిటికల్ ఏందంటే మీరు ప్రాక్టికల్‌గా గూడా సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోస్ మీద మీరు వర్క్ చేయడం లేదు. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోస్ మీద గ్యారంటీ క్వెషన్స్ అడతారనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఒక చిన్న ఫ్లో బిల్డ్ చేయండి. అంటే ఒక ట్రిగ్గర్ ఫ్లో, ఒక స్క్రీన్ ఫ్లో, ఒక అట్లా ఒక ఎగ్జాంపుల్ బిల్డ్ చేసినప్పుడు ఏమవుతదంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వల్ల మీరు ఈజీగా ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఆన్సర్ చేయగలరనమాట థియరిటికల్‌తో పోలిస్తే. సో, ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయితే ఏమవుతదంటే మీకు ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేయడానికి యూజ్‌ఫుల్ అనమాట. ఈ టిప్స్ అనేది ఏంటంటే ఒక 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి గాని లేదు. ఫస్ట్ టైమ్ అంటే ఇంటర్వ్యూ అంటే ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా నేర్చుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఈ టిప్స్ అనేవి యూజ్‌ఫుల్ అవుతాయి. సో, లేటర్ సెషన్స్ మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఏ క్వెషన్స్ అడుగుతారు, ఆటిని ఎలా ఆన్సర్ చేయాలో ఆటిని కూడా డిస్కస్ చేద్దాం. థాంక్ యూ గైస్. బై.